హలో గాయ్స్, వెల్కమ్ టు అలైట్ కోడింగ్. లాస్ట్ వీడియోలో మనం నేమింగ్ కన్వెన్షన్స్, డేటా టైప్స్ కోసం తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఆపరేటర్స్ కోసం చూద్దాం. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆపరేటర్స్ కోసం నేర్చుకుందాం. నేను ఈ వీడియోలో నోట్ప్యాడ్++ అయితే యూజ్ చేస్తున్నాను ప్రోగ్రామ్స్ రాయడానికి. ఎందుకంటే మనకి ఇది నోట్ప్యాడ్ కన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా అయితే ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక సింబల్. ఆ సింబల్స్ కొన్ని ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనకి బాగా యూజ్ అవుతాయి. అంటే ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ దట్ పెర్ఫార్మ్స్ అన్ ఆపరేషన్. ఇది వేరియబుల్స్ మీద మనకి యాక్ట్ అయితే చేస్తుంది. ఆ వేరియబుల్స్నే మనం ఏమంటామంటే ఆపరెంట్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను A+B ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ ప్లస్ అని ఇక్కడ ఏదైతే ఉందో ఇది సింబల్ కదా, దీన్ని మనం ఆపరేటర్ అంటాం. ఇక్కడ ఏంటి ఏ ఉంది, అదేవిధంగా మనకి బి కూడా ఉంది కదా. ఈ రెండింటిని వేరియబుల్స్ అంటాం కదా, అవి ఆపరెంట్స్ అని కూడా మనం అంటాం. ఎందుకంటే ఆ 2 వేరియబుల్స్ మీద ఆపరేటర్ అనేది ఒక ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఆ వేరియబుల్స్ని మనం ఆపరెంట్స్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మీకు టెర్మినాలజీ అర్థమైంది కదా, ఆపరేటర్, ఆపరెండ్ అని. ఓకే, ఇప్పుడు మనకి జావాలో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అర్థమెటికల్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అలా మనకి కొన్ని రకాల ఆపరేటర్స్ అయితే మనకి ఉన్నాయి. ఫస్ట్ ఏం చేద్దాం, అర్థమెటికల్ ఆపరేటర్ని చూద్దాం. ఇవేంటంటే చాలా కామన్ ఆపరేటర్స్, ఇవి అందరికీ తెలిసినవే. ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, మాడ్యులస్, అలాంటివన్నీ అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్లస్ అంటే తెలుసు కదా మీకు, మనం ప్లస్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్. ఇవి కాకుండా ఇంకొక ఆపరేటర్ కూడా మనకు అర్థమెటికల్ ఆపరేటర్లో ఉంది, అది మనకి మాడ్యులస్ ఆపరేటర్ అనమాట. ఈ మాడ్యులస్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివైడ్ చేస్తాం కదా, అలా డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 4 mod 2 అనుకున్నాం అనుకోండి, అంటే ఆ 4ని 2 చేత డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అన్నది మనకి క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనం ఈ మాడ్యులస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా. దీని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తాను. ఏంలో చాలా సింపుల్. చూసారా, ఇది అందరికీ తెలుసు కదా, క్లాసు, మెయిన్ మెథడ్, ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో ఒక 2 వేరియబుల్స్ని తీసుకున్నాను. ఇవి ఎలా తీసుకుంటాం, వేరియబుల్ డిక్లరేషన్స్, డేటా టైప్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, సో ఎవరికి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ system.out.println యూజ్ చేసుకుని కొన్ని ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసి వాటి రిజల్ట్స్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ కామెంట్స్లో పెట్టింది ఏంటంటే జస్ట్ రిజల్ట్స్, ఈజీగా మీకు అర్థమవుతుందని నేను పెట్టాను. ఇది చూసారా, ఇక్కడ మనం జస్ట్ A+B అని చెప్పి ఒక అర్థమెటికల్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసాము, దాన్ని రిజల్ట్ చూపిస్తున్నాం. అదేవిధంగా A-B, A×B, A/B అన్నది కూడా చూసాం. A/B అంటే డివిజన్. ఓకేనా. ఇక్కడ ఇవన్నీ మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి, A mod B అంటే ఏంటి, 10 mod 5. మనం 10ని 5 చేత డివైడ్ చేసేటప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఏంటి, 0. ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అర్థమెటికల్ ఆపరేటర్స్ క్లియర్ కదా. ఓకే, నేను ఇంకా రన్ చేసి అయితే చూపించట్లేదు, ఇవి మీకు సింపుల్గా ఈజీగా అర్థమవుతాయని చెప్పి. ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కువగా కంపేరింగ్ అన్న కాన్సెప్ట్స్లో మనం యూజ్ చేస్తాం. అంటే ఏది పెద్దది, ఏది చిన్నది అని మనం 2 క్వాంటిటీస్ని ఎప్పుడు కంపేర్ చేస్తామో అలాంటప్పుడు మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇందులో మనకి మళ్ళీ 6 టైప్స్ ఆఫ్ రిలేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవేంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఈ విధంగా మనకి 6 టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఇవి అందరికీ తెలుసు కదా, గ్రేటర్ దాన్ ఏంటి, ఇవన్నీ కూడా. దీని గురించి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను చూపిస్తే చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను 2 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసేసుకున్నాను. రిజల్ట్లోని ఇక్కడ నేను ఇలా చెక్ చేస్తున్నాను అన్నట్టు, A ఈక్వల్ టు B అంటే ఈ 2 వాల్యూస్ ఈక్వలా కాదా. ఈక్వల్ అయితే మనకి ఏం చేస్తాయి, ట్రూని ఇస్తుంది. ఒకవేళ ఈక్వల్ కాకపోతే మనకి ఫాల్స్ అయితే రిజల్ట్గా వస్తుంది. అర్థమైంది. ఇక్కడ మనం కంపారిజన్ చేస్తున్నాం,
దేన్ని ఏని బిని వాల్యూస్ని కంపారిజన్ చేస్తున్నాం. సో ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. మీకు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కంపేరింగ్ వచ్చేటప్పుడు మాత్రమే మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సరేనా? తర్వాత నెక్స్ట్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే కొన్ని స్టేట్మెంట్స్ని కంబైన్ చేయడానికి మనకి లాజికల్ ఆపరేటర్స్ బాగా అవుతాయి. ఓకే, వీటిని యూజ్ చేసుకుని మనం ఒక కాంపౌండ్ కండిషన్స్ని ఎర్న్ చేస్తామన్నమాట. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే మనకి లాజికల్ ఆపరేటర్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లాజికల్ ఎండ్, ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆర్, నెక్స్ట్ లాజికల్ నాట్. ఇలా మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి సింపులే, ఓకేనా. ఇవి ఏం చేస్తున్నాము అంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ని మనం ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక 2 స్టేట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం కంబైన్ చేస్తున్నాం. అంటే వాటి రిజల్ట్స్ ఈ రెండింటి కాంబినేషన్ అయ్యి మనకు వస్తుంది. ఓకేనా. వీటికి ఎలాగా అంటే ఒక సింపుల్ రూల్ ఉంటుంది. లాజికల్ అండ్ ఏంటంటే మనకి ఆ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే మనకి రిజల్ట్ కూడా ట్రూ అవుతుంది. లేదు ఆ రెండిట్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యింది అని అంటే మొత్తం రిజల్ట్ కూడా మనకి ఫాల్స్ అయితే అవుతుంది. ఇది లాజికల్ ఎండ్. మనం ఆల్రెడీ చిన్నప్పుడు చూసుకున్నాం కదా, ఎండ్ గేట్ అండ్ ఆర్ గేట్ అవి మనకి ఐడియా ఉంటే ఇవి ఈజీగా మనకు అర్థమైపోతాయి. ఇక్కడ చూసారా, ఇది లాజికల్ ఆర్. దీన్ని ఏమంటే పైప్ సింబల్ అంటాము. ఈ లాజికల్ ఆర్ ఏంటంటే ఇప్పుడు మనం 2 స్టేట్మెంట్స్ని కానీ 3 స్టేట్మెంట్స్ని కానీ మనం కంబైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం కదా. ఆ స్టేట్మెంట్స్లో ఏ ఒక్క స్టేట్మెంట్ అయినా ట్రూ అయితే మనకి ఆ రిజల్ట్ కూడా ట్రూయే అవుతుంది. ఓకేనా. ఈ లాజికల్ ఎండ్ అయితే ఏంటి, మనం ఎన్ని స్టేట్మెంట్స్ని అయితే కంబైన్ చేస్తామో ఆ అన్ని స్టేట్మెంట్స్ కూడా ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. క్లియర్గా ఉంది కదా. లాజికల్ ఆర్కి మీకు ఐడియా తెలిసింది కదా. ఏ ఒక్కటి ట్రూ అయినా కూడా ఇది ట్రూ, ఇవి అన్నీ ట్రూ అయితేనే మనకి రిజల్ట్ ట్రూ. ఇక్కడ చూసారా, ఇదేంటి, ఇది లాజికల్ నాట్. లాజికల్ నాట్ ఏంటంటే మనకి రివర్స్. రిజల్ట్ ట్రూ అయితే ఫాల్స్ చూపిస్తుంది మనకి. ఒకవేళ రిజల్ట్ ఫాల్స్ అయితే మనకి ట్రూగా రిజల్ట్ని ఇస్తుంది. అంటే వచ్చిన రిజల్ట్ని చేంజ్ చేయడానికి ఈ లాజికల్ నాట్ అనేది మనకి యూస్ అవుతుంది. ఓకేనా. మీకు ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు నేను లాజికల్ ఆపరేటర్స్కి ఒక ప్రోగ్రామ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఈ ప్రోగ్రాంలో ఏం లేదు, సింపుల్గా ఒక 3 వేరియబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ లాజికల్ ఎండ్ని పెర్ఫామ్ చేస్తున్నాను. 2 ఎండ్స్ ఉంటే లాజికల్ ఎండ్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడొచ్చు మీరు, నేనేంటి ఏ లెస్ దాన్ బి. ఏ లెస్ దాన్ బి అంటే 10 లెస్ దాన్ 5. ఇది ఫాల్స్ కదా. ఇక్కడ మీకు నేను కామెంట్లో రిజల్ట్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా. ఇది ఫాల్స్. ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ సి, ఈ కండిషన్ ఉంది కదా. ఈ కండిషన్ ఏంటి, 10 లెస్ దాన్ 20 ట్రూ, రైట్. ఫాల్స్, లాజికల్ ఎండ్ అండ్ ట్రూ. దీని రిజల్ట్ ఏమొచ్చింది, ఫాల్స్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ నేను 2 స్టేట్మెంట్స్ని ఈ లాజికల్ ఎండ్ యూజ్ చేసుకుని కంబైన్ చేస్తున్నాను. అంటే వాటి రిజల్ట్ని కూడా నేను కంబైన్ చేస్తున్నాను. ఒకటి ఫాల్స్ వచ్చింది, ఒకటి ట్రూ వచ్చింది. ఆబ్వియస్లీ ఆ రిజల్ట్ కూడా ఫాల్స్ వస్తుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, లాజికల్ ఎండ్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్సే. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు లాజికల్ ఆర్ చూద్దాం. ఇవి మనం చూసాం కదా, ఏ లెస్ దాన్ బి, సారీ ఇక్కడ ఇది లాజికల్ ఆర్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ రిజల్ట్ ఏంటి, ఫాల్స్. తర్వాత ఏంటి, ట్రూ కదా. ఇప్పుడు ఫాల్స్, ట్రూ, లాజికల్ ఆర్ యూజ్ చేయడం వల్ల మనకి వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే మీకు ఇవి చాలా మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయనుకోండి. ఓకే, మనకు ఒక 6 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి ఉన్నాయి. అసలు ఆ స్టూడెంట్ ఓవరాల్గా 8th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా 8th క్లాస్ అనేది తెలియాలి. ఏ ఒక్క సబ్జెక్ట్ పోయినా కూడా ఫెయిల్ అయిపోయినట్టే కదా. అప్పుడు ఏంటంటే మనం ఈ లాజికల్ ఆపరేషన్ని యూజ్ చేసుకుని అక్కడ మనం కోడ్ రాయొచ్చు. అంటే ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ని మనం ఇలాగ కంబైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. మ్యాథ్స్ నుంచి మొత్తం అన్ని సబ్జెక్ట్స్, అందులో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా స్టూడెంట్ ఫెయిల్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ విధంగా అలాంటివి రాసేటప్పుడు మనకి ఇక్కడ ఈ లాజికల్ ఆర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు అదే కండిషన్ మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, ప్రతి స్టూడెంట్ కూడా
అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే స్టూడెంట్ 8th క్లాస్ పాస్ అయినట్టు. ఓకేనా? అంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా, అప్పుడు లాజికల్ అండ్ యూజ్ చేసుకోవచ్చు, లాజికల్ ఆర్ని కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ లాజికల్ నాట్ మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది లాజికల్ నాట్ కదా. ఓకే, ఇప్పుడు ఏ లెస్ దాన్ బి రిజల్ట్ ఏంటి? ఏ లెస్ దాన్ బి రిజల్ట్ ఫాల్స్ కదా, కానీ ఇది మనకి ఏం డిస్ప్లే చేస్తుంది అంటే మనకి ట్రూని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? ట్రూగానే ఆన్సర్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ లాజికల్ నాట్ పెట్టాం. లాజికల్ నాట్ పెట్టడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది మారిపోతుంది. ఫాల్స్ వస్తే ట్రూ అవుతుంది, ట్రూ వస్తే మనకి ఫాల్స్గా అవుతుంది. దీని అవుట్పుట్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేశానో ఆ ఫోల్డర్కే వచ్చాను. ఈ ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ సేవ్ చేసేసి ఉంచాను. సో మీకు నేను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే చేసి చూపిస్తాను. మనకి ఎర్రర్ వచ్చింది చూసారా లాజికల్ నాట్ దగ్గర. ఎందుకు వచ్చింది అంటే, లాజికల్ నాట్ మనం ఎప్పుడు పెట్టాలి? ఒక ఎక్స్ప్రెషన్ రిజల్ట్ని మనం చేంజ్ చేయడానికి కదా. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అనే రిజల్ట్ మనకి ఫాల్స్, ఆ ఫాల్స్ని మనకి ట్రూగా కావాలి. సో ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి, లేదు అంటే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అర్థమైందా? అందుకనే ఈ ప్రోగ్రాంలో కొన్ని ట్రిక్స్ లాగా ట్రిక్కీగా ఉంటుందని మీకు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి రిజల్ట్ ఏమొచ్చిందో ఫాల్స్, ట్రూ అండ్ ట్రూ. ఇదే కదా మనకు కూడా వచ్చిన రిజల్ట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఇంతే. అర్థమైందా మీకు? ఈ లాజికల్ ఆపరేటర్స్ అయితే క్లియర్గా ఉంది కదా. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి 2 or more స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తాము. అయితే లాజికల్ ఎండ్ ఏంటి? అన్ని రిజల్ట్స్ ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యి ట్రూ అయితేనే మనకి రిజల్ట్ కూడా ట్రూ అవుతుంది, లేదు అంటే ఓవరాల్ రిజల్ట్ ఫాల్స్ అయితే అయిపోతుంది. లాజికల్ ఆర్ ఏంటి? ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా కూడా ఓవరాల్ రిజల్ట్ ఈజ్ ట్రూ. నాట్ ఏంటి? ట్రూ రిజల్ట్ వస్తే ఓవరాల్ రిజల్ట్ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ వస్తే ఓవరాల్ రిజల్ట్ ట్రూ అవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ చాలా సింపుల్, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా అసైన్మెంట్ ఆపరేటర్స్, అంతే. కాకపోతే అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనం ఇక్కడ 2 టైప్స్గా చెప్పుకుంటాం. ఓకేనా? ఒకటి ఏంటంటే సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సింపుల్ ఆపరేటర్ అంటే ఏమీ లేదు, మనకి తెలుసు కదా, ఈక్వల్ టు యూజ్ చేస్తాం, ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు, దాన్నే మనం సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే కొన్ని ఆపరేటర్స్ని ఇది మనకి మిక్స్ చేస్తుంది. కొన్ని ఆపరేటర్స్ అంటే ఇంకేం లేదు, సింప్లిఫై చేసి ఇస్తుంది. చెప్తాను మీకు. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, అలానే డివిజన్ ఈక్వల్ టు, ఇలా మనకి కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నవి ఉంటాయి. మీకు నేను ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, ఒక ప్రోగ్రామ్ని చూపిస్తున్నా. వీటిని మనం ఈ ప్రోగ్రాంలో చూసారా, అసైన్మెంట్ ఆపరేటర్ ప్రోగ్రాంలో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం కదా, దీనినే మనం అసైన్మెంట్ ఆపరేటర్, సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం వాల్యూస్. ఓకే, ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే వాల్యూ ఏదైతే ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ ఉందో ఆ వాల్యూని మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా? అది మనకి అసైన్మెంట్ ఆపరేటర్ యొక్క యూజ్ అన్నమాట. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమైపోయింది అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీటిని ఈ 2 చూసారా, ఈ సెంటెన్స్ చూసారా, వీటిని ఏమంటామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అలానే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఇది ఎలా వచ్చింది ఒకసారి చూస్తే, a + = 4, దీనిని ఇంకో రకంగా మనం రాయొచ్చు. అది ఇక్కడ నేను కామెంట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. a = a + 4 అంటే ఏ వాల్యూని +4 యాడ్ చేసి ఏలో స్టోర్ చేస్తుంది.
ఓకేనా. ఈ విధంగా మనం రాయకుండా ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ని షార్ట్కట్లో మనం a+=4 అని రాసేసాం. అర్థమైందా మీకు? అలానే సేమ్ ఇప్పుడు b-4 కూడా అంటే ఏంటి, b=b-4 ఇలా దీన్ని మనం షార్ట్ హ్యాండ్లో రాసుకోవచ్చు. లేదు నాకు ఇది కన్ఫ్యూషన్గా ఉంది అని అనుకుంటే మీరు దీన్నైతే ఫాలో అయిపోవచ్చు. ఓకేనా. అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మీకు క్లియర్ కదా. వాట్ అపియర్స్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్. ఓకే, అదే మనకి అసైన్మెంట్ ఆపరేటర్. ఇందులో మీకు ఇంకోటి మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, a+b ఉన్నాయి కదా. a=a+b చూడండి, a=a+b ఇది వ్యాలిడ్. ఓకే, ఇప్పుడు మీరు a+b = a రాస్తే ఇది రాంగ్ అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఎప్పుడు రాయకూడదు. ఇలాంటివి ఏంటి, ఇవన్నీ ఇల్లీగల్, అంతే కదా. మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా ఇది ఇల్లీగల్ అని చెప్పి మనం ఇలానే రాసుకోవాలి, ఇవి లీగల్. ఓకే, ఇలాంటి వాటిలో మనకి కొన్ని ఎగ్జామ్స్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి ఇస్తారు. సో అలాంటప్పుడు మీకు అవి యూజ్ అవుతాయి. అర్థమైంది. అసైన్మెంట్ ఆపరేటర్స్లో సింపుల్ ఆపరేటర్స్, అదేవిధంగా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇప్పుడు యూనరీ ఆపరేటర్స్ మనకి నేమ్లోనే ఈజీగా అర్థమైపోతుంది. యూనరీ ఆపరేటర్ అంటే యూనరీ ఒకే ఒక్క ఆపరెండ్ మనకు ఉంటుంది. ఒక్క ఆపరెండ్తోనే మనం ఆపరేషన్స్ అన్నింటినీ పెర్ఫామ్ చేస్తాము, వాటినే యూనరీ ఆపరేటర్స్ అంటారు. ఇవి చూద్దాం. మైనస్, ఓకే, ప్లస్, మైనస్, ఈ 3 ఆపరేటర్స్ని మనం యూనరీ ఆపరేటర్స్ అంటాం. దీనికి ఒక్క ఆపరెండే చాలు. ఈ యూనరీ ఆపరేటర్లో ఉన్న మైనస్ వేరు, అర్థమెటికల్ ఆపరేటర్స్లో మనం వాడే సబ్ట్రాక్షన్ మైనస్ వేరు. ఓకేనా. యూనరీలో ఉండే మైనస్ ఏంటి అంటే మనకి పాజిటివ్ నెంబర్స్ అలాగే నెగిటివ్ నెంబర్స్ అని ఉంటాయి కదా. నెగిటివ్ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తాం, -5, -6 అలా -7 ఆ విధంగా మనం నెంబర్స్ని డినోట్ చేస్తాం కదా. ఆ మైనస్కి మనకి ఒకే ఒక్క ఆపరెంట్ సరిపోతుంది. సో అది మనకి యూనరీ ఆపరేటర్లో ఒక ఆపరేటర్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్లస్ని ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఈ మైనస్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో మనకి ఏంటంటే ఒక వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అని. ఇలానే డిక్రిమెంట్లో కూడా ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పి మనకి టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు అది ఒకసారి చూపిస్తాను ఎగ్జాంపుల్లో. చూడండి, ఇది యూనరీ ఆపరేటర్ ప్రోగ్రాము. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఒకే వేరియబుల్ ఉంది, ఎందుకంటే మనకి ఒకటి చాలు కదా. ఓకేనా. ఇక్కడ చూడండి a++ అని ఉంది కదా. a++ అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఇక్కడ వేరియబుల్ తర్వాత మనకి ప్లస్ సింబల్స్ వచ్చాయి కదా, అందుకని పోస్ట్ ఇంక్రిమెంట్. ఇక్కడ చూస్తే ++a ఉంది అంటే ముందు మీకు ++ సింబల్స్ వచ్చాయి, అంటే ముందు ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చి తర్వాత మీకు వేరియబుల్ ఉంది కదా, దీన్ని మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏ వాల్యూని మనం ఎంత ఉంది, ఏలో మనం 1 అని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది చాలా ట్రిక్కీ అండి, కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. a++ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మీకు a++ మీరు మామూలుగా ఆలోచించండి, system.out.printlnలో నేను a++ రాసి డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు ++ అంటే ఏంటంటే వాల్యూని +1 చేస్తుంది. ఓకేనా. దాని ఏదైతే వాల్యూ ఉందో దీనికి ఒకటి యాడ్ చెయ్యు అన్నట్టు మనకి మీనింగ్ అనమాట a++. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది రిజల్ట్ని 2గా చూపిస్తుంది అని అనుకుంటారు, కానీ ఇది మనకి 2 చూపించదు. ఎందుకు అంటే చూడండి ఒకసారి, system.out.println ఇది ఏనే తీసుకుంటుంది. ఏలో ఏ వాల్యూ ఉంది, 1 ఉంది కదా, ఆ 1ని తీసుకుని డిస్ప్లే చేసేస్తుంది. మరి తర్వాత ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయదు, కానీ జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ డిస్ప్లే అయిపోయింది, తర్వాతే మనకి ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇంక్రిమెంట్ +1 అయ్యి మనకి వాల్యూ ఏదైతే ఉందో అది 2గా ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి 2గా చేంజ్ అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం 1 డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇదేంటవుతుంది, ఫస్ట్ మనకి ఏ అన్న వేరియబుల్ని తీసుకుంటుంది, తర్వాత ఎప్పుడో మనకి ఇది ఇంక్రిమెంట్ అన్నది జరుగుతుంది. తర్వాత ఎప్పుడో అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత కాదు, ఫస్ట్ ఈ ఏ వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. ఆ తర్వాత మనకి ++ అన్నది ఇంక్రిమెంట్ అయితే అవుతుంది.
ఇప్పుడు క్లియర్ కదా. అంటే మనకి ఏ వాల్యూ 2 అయ్యింది, కానీ ఆ పెరిగిన 2 అన్నది ప్రింట్ అయితే అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసి ప్లస్ ప్లస్ ఏ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ముందే మీకు వాల్యూ పెరుగుతుంది, +1 అవుతుంది. +1 దేనికి అవుతుంది? ఏకి అవుతుంది. ఓకేనా. ఇక్కడ అప్పుడే ప్రింట్ అవ్వదు. ఏం ప్రింట్ అవుతుంది? వాల్యూ లేకుండా ప్రింట్ అవ్వలేదు కదా. ఇక్కడ ప్లస్ ప్లస్ అని ఉంది, పెరగాలి, ఒక వాల్యూ పెరగాలని ఉంది. దేనికి పెరగాలి? ఈ పర్టికులర్ ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనకి పెరగాలి. ఏలో ఎంత ఉంది వాల్యూ? 2 ఉంది, అది +1 అవుతుంది 3. ఓకే, ముందు +1 అన్నది వచ్చి ఇక్కడ ఏ వాల్యూ ఉంది అంటే ఏలో ఉన్న వాల్యూకి +1 యాడ్ చెయ్యు అని అర్థం కదా. సో ఇప్పుడు ఇది 3 అవుతుంది, ఆ 3 డిస్ప్లే అవుతుంది. ఇంకొకసారి సింగిల్ లైన్లో చెప్తున్నాను. A++ అంటే వాల్యూ ముందుగా అసైన్ అవుతుంది, తర్వాతనే ఇంక్రిమెంట్ జరుగుతుంది. ++A అంటే ముందు ఇంక్రిమెంట్ జరుగుతుంది, తర్వాతనే ఏ వాల్యూ అసైన్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మనకు ఉంది. ఓకేనా, క్లియర్ కదా. కన్ఫ్యూజన్ లేదు కదా. కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్లో అయితే నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ సేమ్ అదేలాగా మనకి A మైనస్ ఏ కూడా ఉంటాయి. ఇదేంటి? ఇది పోస్ట్ డిక్రిమెంట్, ఇది ప్రీ డిక్రిమెంట్. ఓకేనా, మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ఏ అనే వాల్యూ ప్రింట్ అయిపోతుంది, ఆ తర్వాతే మనకి డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఏమవుతుందంటే మనకి వాల్యూ డిక్రిమెంట్ అయిపోతుంది, ఆ తర్వాత అది వాల్యూకి అసైన్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఈ మైనస్ ఏ ఈ ప్రీ డిక్రిమెంట్లో ఏమవుతుంది అంటే ఫస్టే మనకి ఒక వాల్యూ తగ్గిపోతుంది ఏకి, అదే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, నేను మీకు ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి రన్ చేసి చూపిస్తాను. నేను ఇది కూడా ఆల్రెడీ సేవ్ చేసేసి అయితే ఉంచాను. జావాసి ఇవన్నీ మీకు ఈజీగా గుర్తున్నాయి కదా, కంపైలేషన్స్ అవన్నీ. నేను అందుకే ఇంకా మీకు అవేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూడండి, చూసారా, మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మనకి వచ్చింది రిజల్ట్ 1331. ఇదే కదా మనం కూడా ఎక్స్ప్లెయిన్ మీకు చేసింది. క్లియర్ కదా. ఇవి మనకి ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ముందు కొన్ని టెస్ట్స్ అవుతాయి కదా, ఈ కోడింగ్ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయండి, అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయండి అని. అలాంటి వాటిలో ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి, ఈ ప్రీ ఇంక్రిమెంట్స్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఎందుకంటే ఇవి ట్రిక్కీగా ఉంటాయి కాబట్టి, ఏది ముందు ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఏంటి ఇంక్రిమెంట్ అవుతుంది, అవన్నీ. సో ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, రిమైనింగ్ ఆపరేటర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ రిమైనింగ్ ఆపరేటర్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. మిస్లేనియస్ ఆపరేటర్స్లో మనం జావాలో చాలా ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.